నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, తిరుమలలోని అంటే అదొక్కటని కాదు, మనం చాలా ఇష్యూస్ చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఏదైతే మనకి ఇన్స్టా రీల్స్ ఇవన్నీ ఎక్కువ పాపులారిటీ వచ్చిందో, సో అందరూ కూడాను అడ్డగోలుగా ఫోన్లు తీసుకోవడము, టెంపుల్ వెనకగాని అంటే వాళ్ళ ఫస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ కూడా రకరకాల విచిత్రంగా ఉన్నాయి. ఈ మధ్య ఇంకో రీల్ చూసాను, దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం. బట్ ఇప్పుడైతే మాత్రం యాంకర్ శివజ్యోతి, సో ఈవిడ గురించి ఆల్మోస్ట్ ముందర బెట్టింగ్ యాప్స్ అని అవన్నీ ఇవన్నీ కొన్ని మనం విపరీతమైన ట్రోలింగ్స్ చూసాము. దాన్ని మెల్లగా వాష్అవుట్ చేస్తూ వస్తూ ఉంటారు ఏదైనా వచ్చిన తర్వాత. సో ఇప్పుడు తిరుమలలోనే ఏదైతే మీరు చూసే ఉంటారు ఆ వీడియో, యాక్చువల్గా ఎవరికైనా ఇబ్బందికరంగానే అనిపించింది అది చూడంగానే. అది కరెక్ట్ అని అనిపించలేదు. ప్రసాదం అన్న అడుక్కుంటూ ఉన్నాము, కాస్ట్లీ బెగ్గర్స్ అని చెప్పేసి. మీరేమంటారు దాన్ని? అలాంటప్పుడు అసలు కాస్ట్లీ బెగ్గర్స్ అయినప్పుడు గుడికి వెళ్ళటం ఎందుకు? అడుక్కోవటం అనేది రోడ్డు మీద అడుక్కుంటే ఇంకా మంచిగా దొరుకుతాయి మనకి కదా. అక్కడ ఓన్లీ ప్రసాదమే అడుక్కుంటున్నారు. మనం బయట అడుక్కుంటే మనకి డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి. కాకపోతే ఏంటంటే ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడటం లేదు. సెలబ్రిటీ స్థాయి వచ్చేసాక వీళ్ళకి అర్థం కావట్లేదు. నేనేదో సెలబ్రిటీని అనుకోవడం, నిన్ను సెలబ్రిటీని చేసిందే ప్రేక్షకులు. నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు అంటే నువ్వు నమ్మిన దేవుడు కావచ్చు. సో దేవుడిని అభ్యాసం చేస్తున్నారా మీరు? అంటే ఏంటి ఇది? వేలం వేరేలాగా తయారయ్యారండి. అంటే నేనేం చెప్పినా చెల్లుతుంది, నేనేం చేసినా వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడం అనే ఒక వైరస్ లాగా అది కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇప్పుడు అసలు పైన రీల్స్ చేయకూడదు అని చెప్పారు. మీకు గుర్తుందా? దువ్వాడ దివ్యల మాధురి ఇద్దరు కలిపి చేశాక అక్కడ చేయకూడదు అని ఒక రూల్ పెట్టారు. అసలు గుడికి వెళ్ళేది మీరు దేవుడిని దర్శించుకోవటానికా లేకపోతే రీల్స్ చేసుకోవటానికా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రసాదం అనేది అక్కడ 1,00,000 మంది వెళ్ళినా ఫ్రీగా ఇస్తారు. అది అడుక్కోవడం ఎందుకు? అది అడుక్కోవడం ఏంటి? మీరు అడుక్కున్నాక మీకు పెట్టారా తిరుమలలో? అసలు పదం కదా, ఆ పదం అడుగుతున్నాను నేను కూడా. మీరు అక్కడికి వెళ్ళి అడుక్కుంటే గానీ ఈ ప్రసాదం ఇవ్వలేదా? అక్కడ క్యూలో వెళ్తే ఎవరు వచ్చినా ఇస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరే గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ ఎక్కువ వాళ్ళ అదేమి ఉండదు అక్కడ. ప్లస్ మీకు ఆ చిన్న లడ్డు ఇస్తారు చూడండి, దాని టేస్ట్ అమోఘంగా ఉంటుంది. అవును, ఆ రుచి మీకు ఇంకా దేనికి రాదు. అది ప్రసాదం. ప్రసాదం అనేది మీకు తిన్నాక ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కావాలంటే గమనించుకోండి. అవును, అది ప్రసాదం గొప్పతనం. దాన్ని మీరు హేళన చేస్తూ శివజ్యోతి లాంటి వాళ్ళు, అసలు నాకైతే వెక్కిలి నవ్వులు మేడం. ఆ నవ్వులు, అసలు రీల్స్, ఆవిడ భర్త ఇంకెవరో ఉన్నారు అందులో. ఏంటండి అది? మీరు అసలు వెళ్ళకండి గుళ్ళకి. ఎవడడిగాడు? మీరు రాలేదని దేవుడు ఏడవట్లేగా. దేవుడికి అవసరమా మీరు వచ్చారో లేదో? వీళ్ళు పర్టికులర్ గా రీల్స్ కోసమే ఇట్లాంటి, ఇప్పుడు కలియుగ దైవం అని అంటుంటాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరో వచ్చి దర్శించుకుంటూనే ఉంటారు ఖచ్చితంగాను. సో అంటే అంత చుల్లకనగా ఆ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్ అయినా వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ సెన్సెస్, అది కూడా ఒక మ్యాటర్. వెనక నుంచి రీల్స్ తీయించుకుంటారు, నడుస్తా సైడ్ నుంచి రీల్స్ తీయించుకుంటారు. ఒకటండి, మీకు ఇప్పుడు మస్జిద్కి వెళ్ళి ఎవడైనా ఒక రీల్ చేయగలట. చర్చ్ లో మీరు రీల్ చేయగా చూసారా? నేను చూడలేదు. సో మీరు బ్యాన్ చేయండి. నేను ఒక టెంపుల్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు జీన్స్ లోనూ షార్ట్స్ లోనూ వచ్చారు. నేను అక్కడ వాళ్ళని అడిగాను, టెంపుల్ మేనేజర్ ఎవరో ఉంటారు కదా, మరి గుళ్ళో ఒక పద్ధతి ఉంటుంది కదా అంటే, మేము ఏం చేస్తామండి, మేము చెప్పినా వాళ్ళు వినరు అంటే. మీరు రానివ్వకండి, ఏమైతుంది అంతే, గేట్ క్లోజ్. ఇప్పుడు మీకు 5 స్టార్ హోటల్కి వెళ్తే, ఇప్పుడు కాదు 30 ఏళ్ల క్రితం అండి, న్యూస్ టైమ్ రిపోర్టర్ ఉండేవారు ఒక ఆయన వైష్ణవులు. ఆయన పంచతోటే వచ్చేవారు. ఎక్కడికి వచ్చిన పంచాలాలు చేసుకుని. ఆయన రానివ్వలేదు. అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఆ రోజుల్లో. మొన్న కూడా ఒకళ్ళని రానివ్వలేదుగా. అదే అతను మరి 5 స్టార్ హోటల్స్ లో రానివ్వకపోతే గుళ్ళల్లోకి మీరు ఎలా రాణిస్తున్నారు? నేను అనేది మీకు ఉండాలి. మీరు దేవుడిని నమ్మితే మీరు గుడికి వెళ్ళటానికి ఒక పద్ధతి పాటించండి. మీరు ఉత్తప్పుడు మీ ఇష్టం, మీరు ఎలా ఉంటారో ఎవడు ప్రశ్నించడు కదా. అవును, అందుకని ఇవాళ శివజ్యోతి చేసింది తప్పండి, ఆవిడ క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, టీటీడీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఇలా వదిలేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో సెలబ్రిటీ అనో మరొకటనో, ఇదొకటండి ఇన్ఫ్లుయెన్సులు చేసుకోవటాలు సెలబ్రిటీలమని. వీళ్ళు చేసే తప్పిదాలకి ప్రజలు, లేకపోతే మీకు దేవుడి మీద నమ్మకం ఉండే భక్తులు బాధపడుతున్నారు. ప్రతిదానికి మీరు
రాజకీయంగా మేము మాకు చాలా పలుకుబడి ఉంది, లేకపోతే మాకు డబ్బులు ఉన్నాయి, మాకు చాలా పలుకుబడి ఉంది, ఇది చాలా ఎక్కువైపోయిందండి. అవును. మీకు అన్ని రంగాల్లో మీరు చూసుకోండి, ముఖ్యంగా సినిమా వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, లేదు ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఇది మరీ ఎక్కువైంది. ఇది మాత్రం సహించకూడదని నేను చెప్తున్నాను. అదే అంటే ఫోన్స్ అసలు అలౌడ్ అసలు ఫోన్స్ మీరు వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలి, పెట్టేస్తూ కాదు వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళిపోయేలాగా పెట్టాలి. వెళ్ళగానే అక్కడ ఇచ్చేసేయాలి. మళ్ళా మీరు కార్ ఎక్కే ముందో బస్ ఎక్కే ముందో మీరు తీసుకుని కామ్గా వెళ్ళేలాగా మీరు అలాంటి సిస్టమ్ తీసుకురండి అంతే. రైట్. వీళ్ళు ఏంటంటే మేడం ఫైనల్ గా చేసేది చేసేస్తున్నారు. ఇట్లా అంటే సొసైటీలో ఎప్పుడైతే రియాక్షన్ వస్తుందో సింపుల్ గా ఇంత చిన్న వీడియోకి ఇంత రాద్ధాంతం చేస్తున్నారా, మేము జస్ట్ ఏదో నార్మల్ గా మాట్లాడిందని పట్టుకుని ఇప్పుడు ఆవిడ అందా ఆ మాట ఏమంటాం దాన్ని మళ్ళీ ఇంకో అర్థం వచ్చేలాగా ఇంకో వీడియో చేసిందా? అదేంటది మీరు అలా అలా జస్ట్ లైక్ దట్ ఎలా అనేస్తారు? అది దేవుడికి సంబంధించింది అయినప్పుడు మీరు అలా ఎలా మాట్లాడతారు? వెళ్ళకండి అసలు. అదే కదా, అది రాద్ధాంతమే. మీరు రాద్ధాంతం అవ్వాలనే మాట్లాడారు. రాద్ధాంతం అయ్యాక అలా ఎలా రాద్ధాంతం చేస్తారు? అది తప్పు అని తెలియజేయడానికే కదా. అసలు మీరు ఎవరిని వదలకూడదండి, క్షమించకూడదు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే ఒకళ్ళు చేస్తే అది వైరస్ లాగా ఇంకొకరికి పాకుతుంది. కాబట్టి ఆదిలోనే త్రుంచేయాలి ఏదైనా కూడా. సో ఏదైనా కూడా టీటీడీ అయితే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలండి. అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ ని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అసలు ఈ మధ్యన మీకు టీటీడీ ఒక ఏమంటారు, ప్రతిసారి ఏదో ఒకటి కాంట్రవర్సీస్ వేదిక అయిపోతుంది. అంటే అంత లూజ్ హ్యాండ్ ఇస్తున్నారు. అది అలా ఇవ్వకూడదు. వెళ్ళిన మెయిన్ భక్తులు వదిలేసేసి ఎవరైతే ఇలా బిహేవ్ చేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా లూజ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. అదే అలా ఆ మాట రాకూడదు.